నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. 20 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇది. అప్పటికిప్పటికి టెక్నాలజీ చాలా అవును. మారిపోయింది. మరి అప్పటికి ఆ నెగెటివ్‌లు ఎలా ఉన్నాయో కూడా తెలీదు. మరి దీన్ని అప్‌గ్రేడ్ చేయాలి. ఇప్పుడున్న సౌండ్ సిస్టమ్, డాల్బీ సిస్టమ్ అప్‌గ్రేడ్ చేయాలి. ఇయన్నీ చేయాలి కదా! చేస్తాము అండి టెక్నికల్‌గా. అంటే ఓకే అన్నారు వాళ్ళు. హ్మ్. ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇందాక వచ్చింది అమ్మాయి, మా తమ్ముడు గారి అమ్మాయి ప్రియాంక. అవును సార్. ప్రియాంక బాధ్యత తీసుకుంది. ప్రియాంకకి బాగా నాలెడ్జ్ చాలా ఉంది. అమెరికాలో సినిమా ఇండస్ట్రీ గురించి చాలా, అంటే అక్కడ తను మాస్టర్స్ చేయడానికి వెళ్ళి సార్. ఒక 4 ఇయర్స్ అక్కడ సినిమాస్‌లో వర్క్ చేసింది. కాబట్టి దానికి టెక్నాలజీ గురించి బాగా తెలుసు, బిజినెస్ గురించి బాగా తెలుసు, అన్నీ కూడా తెలుసు. దీన్ని మనం ఒక లాభం అనేది ఏంటి అనేది మనం చూడొద్దు. హ్మ్. ఇందులో మనకు అక్కర్లేదు, అసలు లాభం కూడా ఏం అక్కర్లేదు. దీన్ని అద్భుతంగా చేయాలి అని అనుకున్న తర్వాత ఈ సూపర్ 4Kకి ఓకే. చేయించాను దానికి. సౌండ్ కూడా డాల్బీకి చేంజ్ చేశారు. డాల్బీకి చేయించాం. ఓకే. దాని మూలంగా ఏమైపోయిందంటే ఇవాళ కొత్తగా ఇప్పుడు తీసిన సినిమాలాగానే ఉంటుంది మీకు. కలర్స్ కానీ, ఇది కానీ ఎవ్రీథింగ్. సార్ మీరు 'అతడు' సినిమాకి టెక్నికల్‌గా ఎన్ని హంగులు అద్దినా అసలు బేసిక్‌గా దాని సోలే ఈ తరానికి సరిపోయేది. ఆ! అంటే మీరు మీరు కూడా అన్నాను నేను. ఆ! ఏమంటే ఇంకో 10 ఏళ్ల తర్వాత తీయాల్సిన సినిమా ఇవాళ తీస్తారు మీరు అన్న. ట్రెండ్ మార్చాలి కదండి మనం ఆ! అన్నారు ఆయన. అందుకే చెప్పింది. మళ్ళీ మేము ఇంటర్ఫియర్ అయితే సార్. మళ్ళీ మాది ఓల్డ్ స్కూలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇట్లాగా ఉంటుంది. సార్. ఇది మీరు న్యూ ఇదిగా తీసుకున్నారు కాబట్టి మీరు ఎలా అనుకుంటున్నారో అలా చేయండి. హ్మ్. మేమెవరో ఇన్వాల్వ్ కాము అని చెప్పుకోవాలి. సార్ ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నామని చెప్పి మహేష్ బాబు గారికి చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. డెఫినెట్‌గా చాలా బాగుంటుందండి. హ్మ్. అంటే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్, యంగర్ జనరేషను సినిమాలు టీవీలో చూశారు. ఈ సినిమా చాలా సార్లు అవును. చూశారు. కానీ ఆ బిగ్ స్క్రీన్‌లో చూడలే ఈళ్ళు. హ్మ్. అందుకని దీన్ని ఒకసారి బిగ్ స్క్రీన్‌లో చూపించే అవకాశం ఇవ్వాలి. హ్మ్. టెక్నికల్‌గా కూడా దీన్ని అప్‌గ్రేడ్ చేసి ఇవ్వాలి. హ్మ్. ఇవాళ తీసిన సినిమాలాగా అనిపించాలి సార్. అనే ఆలోచనతో వచ్చి ఇవన్నీ కూడా చేస్తామండి, చేస్తాం. ఇందులో డబ్బుల గురించి కూడా మేము ఆలోచించట్లేదు. సార్. అది దాని గురించి కూడా ఆశించట్లేదు అనండి. తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కూడా ట్రస్ట్‌కి అడిగితే ఓకే అండి అని చెప్పి నాకు కూడా ఏం అభ్యంతరం లేదు సార్. అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చేదానికి సద్వినియోగం కోసం మనం దీన్ని ఒక మంచి పని చేయాలనే ఆలోచన మహేష్ బాబు వాళ్ళు అనుకున్నందుకు సార్. డెఫినెట్‌గా మా సైడ్ నుంచి ఏం కావాలో మేము రెడీ చేయండి అని చెప్పి. సార్. సార్ అంటే మహేష్ బాబు గారి ట్రస్ట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను కాస్త 'అతడు' నుంచి కాస్త డీవియేట్ అయ్యి ఒక చిన్న క్వెషన్ అడుగుతున్నాను సార్. కృష్ణ గారిని మీరు చూసారు. చాలా సందర్భాల్లో ఇండస్ట్రీ మొత్తం ఉంటది. చాలా సందర్భాల్లో మీరే చెప్పారు. ఇండస్ట్రీలో దేవుడంటి మనిషి ఎవరైనా ఉన్నారంటే కృష్ణ గారు అని చెప్పేసి. ఆయన కడుపున పుట్టిన బిడ్డ ఈరోజు 4,000 మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేపించారు. కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. అంటే ఒక మనిషి ఋషి అయితే ఎలా మారిపోతాడో అలాంటి మైండ్ సెట్‌తో ముందుకెళ్ళిపోతున్నారు. మీలాంటి పెద్దలందరూ ఎలాగో సపోర్ట్ చేయడానికి బ్యాక్ బోన్‌గా ఉంటూనే ఉన్నారు. సో, మహేష్ బాబు గారి ప్రస్థానం అంటే 'అతడు' సినిమా చేసినప్పుడు ఒక యంగ్‌స్టర్‌ని చూసుంటారు మీరు. ఈరోజు ఆయన జర్నీ శిఖరాగ్రంలో ఉంది. సో, అలా ఆ మహేష్ బాబుని, ఈ మహేష్ బాబుని చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్‌గా కృష్ణ గారు నేను క్లాస్‌మేట్స్ అని మీరు కూడా ప్రస్తావించారు కదా! మీ ఏలూరు కాలేజీలో సార్. క్లాస్‌మేట్స్. అప్పుడు ఇద్దరు కూడా కొంచెం అంటే కామ్‌గా, క్వైట్‌గా ఉండేవాళ్ళందరినీ ముందు బెంచ్‌లో కూర్చోబెట్టి అల్లరి బ్యాచ్‌ని వెనక కూర్చోబెట్టి ఓకే. ఆ విధంగా మీ ఇద్దరం పక్కన ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేవాళ్ళం. మీ ఇద్దరు రాముడు ఆ! బుద్ధిమంతుడు. ఆ! ఇప్పుడు కూడా ఇద్దరు రాముడు బుద్ధిమంతుడు లాంటాడు ఇద్దరు కూడా. ఓకే. అల్లరి చేయటం గానీ, గొడవలు చేయటం గానీ, ఏదో విజిల్స్ చేయటం గానీ, లేపోతే అటెండెన్స్ అయిన తర్వాత మెల్లగా జారుకొని బయటకి పోవటం గానీ. ఓకే. ఎందుకంటే ఆ బ్యాచ్‌లు వేరు. హ్మ్. అందుకని ఆ బ్యాచ్‌లందరూ వెనక కూర్చోబెట్టేవారు. ఓకే. అందుకని పర్ఫెక్ట్‌గా క్లాస్‌కి రావటం, క్లాస్‌లో కూర్చోవడం, చెప్పిన పాఠం పూర్తిగా వినటం, హ్మ్. క్లాస్ అయ్యే వరకు కూడా వెళ్ళకుండా బయటకి ఏదో యూరిన్ వెళ్తారండి అదండి, ఇదండి అని మాటలు కూడా లేకుండా సార్. అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా చేసేవాళ్ళం అని చెప్పి అలాంటి వాళ్ళు ఒక 6, 7 మందిని సెలెక్ట్ చేసుకొని మాకు ఇట్లా 2 వరుసల్లాగా ఉండేవి. సార్. ఒక వరుస బెంచీల్లో మేము ఉండేవాళ్ళం. హ్మ్. నలుగురం. ఇంకో వరుస బెంచ్‌లో ఇంకో నలుగురు. ఓకే. ఇట్లా చాలా పర్ఫెక్ట్‌గా చేసాం. అప్పుడు అనేవాడనమాట ఆయన. ఆయనకి మొదట్లో కూడా ఆయనకి కూడా సినిమాకి అవ్వాలని లేదు. సార్. సినిమా యాక్టర్ అవ్వాలనే ఆలోచన అది కూడా ఏం లేదు. ఇప్పుడు కంటే చాలా అందంగా ఉండేవాడు. ఓకే. చాలా అసలు ముట్టుకుంటే మార్చిపోతాడేమో అనేంత కలర్‌లో ఉండేవాడు. హ్మ్. మంచి జుట్టు, ఎక్సలెంట్ జుట్టు, నొక్కుడు జుట్టులాగా ఉండేది. సార్. అట్లా ఉండేవాడు. చాలా తక్కువ మాట్లాడేవాడు.
ఒకసారి అక్కడే నాగేశ్వరరావు గారు వచ్చారు అక్కడికి. నాగేశ్వరరావు గారు 60 సంవత్సరాల ఫంక్షన్ సార్. వజ్రోత్సవం చేశారు. ఉమ్, ఆయన 60 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. అది వచ్చినప్పుడు మా ఏలూరు కాలేజీలో గెస్ట్కి వచ్చాడు. ఓకే. అందరూ వెళ్ళి కూర్చున్నారు. అయిన తర్వాత ఆయన మాట్లాడేశారు. అందరూ సపాట్లు కొట్టాము. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయి సార్ ఆటోగ్రాఫ్ రకరకాలుగా ఆటోగ్రాఫ్లు అయ్యేది చేశారు. ఓకే. చేసిన తర్వాత కృష్ణ గారికి ఆలోచన వచ్చింది, సినిమా యాక్టర్ అవ్వబట్టి కదా ఇంత క్రేజ్ వచ్చింది, ఇంత ఇది వచ్చింది, ఓకే. మనం కూడా ఎందుకు అవ్వకూడదు ఉమ్, అనే ఆలోచన మొట్టమొదటిగా అక్కడికి వచ్చి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు. ఓకే. సినిమా యాక్టర్ అయితే బాగుంది, నాకు కూడా అవ్వాలి ఉంది అని. ఉమ్, ఇప్పుడుగా నీ పర్సనాలిటీకి నీ అందరికీ డెఫినెట్గా మంచిగా ఇది అవుతుంది. ఆ టైంలోనే కొల్లేటి కాపురంని మన డైరెక్టర్ పేరేంటి తిలక్ గారు ఓకే. ఎడిటర్, మంచి ఎడిటర్ అయినా ఎడిటర్గా డైరెక్టర్ కూడా అయ్యాడు. కొన్ని సినిమాలు చేశాడు, అవును. మంచి సినిమాలు చేశాడు. రైటర్ చాలా రైటింగ్ కూడా చాలా బాగుంటాయి ఆయన పాత ఆ. సినిమాల్లో. అవును. ఆయన చాలా మంచి సినిమాలు చేశాడు. ఉయ్యాల జంపాల అవును. ఇవన్నీ కూడా చాలా మంచి సినిమాలు చేశాడు. ఆయన ఒకసారి ఆ కొల్లేటి కాపురం రిలీజ్ సందర్భంగా ఏలూరు కాలేజీకి వచ్చాడు ఆయన కూడా. ఓకే. వచ్చినప్పుడు ఇది చూశాడు. ఉమ్, చూసిన తర్వాత పిలిచాడు. పిలిచి ఏంటి సినిమాలో యాక్ట్ చేస్తావా అంటే చేస్తానండి అని ఆయన పిలిచాడు. ఆయన పిలిచి అడిగాడు. ఓకే. అంటే మంచి చూడటానికి చూడగానే అట్రాక్టివ్గా ఉంటాడు చాలా. ఉమ్, పిలిచి అడిగాడు సినిమాలో ఇంట్రెస్ట్ ఉందంటే ఉందండి అన్నాడు. సరే అయితే ఇప్పుడు నా సినిమా అయిపోయింది, మళ్ళీ కొత్త సినిమా మొదలు పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, నువ్వు చదువు పూర్తి చేసుకొని నువ్వు నాకు ఫోన్ చేయని నెంబర్ అయ్యని ఇచ్చాను. ఓకే. ఇచ్చే ఈయన తర్వాత చేశాడు, వచ్చేయమన్నాడు ఆయన. ఆయన వెళ్ళేటప్పటికి ఈయన సినిమా ఇంకా అప్పుడు కూడా రెడీ అవ్వాల. అందుకని బయట ఏమన్నా ట్రయల్స్ ఉంటాయి చేసుకుంటా ఉండు, నువ్వు నాటకాల్లో లేదు కాబట్టి ఉమ్, నాటకాలు వేస్తూ ఉండు అని చెప్పి శోభన్ బాబు గారు, కృష్ణ గారు, సార్. ఇంకా బ్యాచ్ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరూ నాటకాలు చేసేవారు మెడ్రాస్లో. క్రాంతి కుమార్ గారు కూడా మీ బ్యాచ్ అనుకుంటా. క్రాంతి కుమార్ గారు కూడా బాగా, క్రాంతి కుమార్ గారు మా బ్యాచ్. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారు, సార్. రాజమౌళి గారు Father. father, ఉమ్, ఆయన మా అవును. బ్యాచ్. తర్వాత ముఖర్జీ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసర్, సమత ఆర్ట్స్ సార్. ఆయన, చటర్జీ గారు, వీళ్ళందరూ కూడా మా కాలేజీ వాళ్ళు. సార్. సరే అనుకున్నట్టుగా ముందు సక్సెస్ కాలేదు, యాక్టర్గా ఏమి పొజిషన్ రాలేదు. పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆదిల్ సుబ్బారావు గారు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, కొత్త వాళ్ళు పెట్టి సినిమా తీస్తాను, ఉమ్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగున్నాడు అప్లై చేసుకుంటే అప్పుడు ఈయన అప్లై చేశాను. ఉమ్. దానికి ఇంటర్వ్యూకి పిలిచారు, చూసారు, సెలెక్ట్ చేశారు. తేనె మనసు. ఫేమస్ అలా యాక్టర్ అయ్యాడు. నేను బాగా ఆయన ఏదైనా రిలీజ్కి వస్తే, విజయవాడ వస్తే ఫోన్ చేసేవారు, నేను వెళ్ళి కలుస్తూ ఉండేవాడిని. సార్. తర్వాత మా బిజినెస్ కోసం నేను కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు తిరిగి వచ్చినప్పుడు మెడ్రాస్లో ఒక రోజు ఆగిపోయి నేను కృష్ణ గారిని కలుసుకొని అక్కడ ఆయన ఆ రోజంతా గడిపి ఆ రోజు రాత్రి మెయిల్కి వెళ్ళి కొన్ని అలా చాలా మంచి సినిమాలు వస్తున్నాయి, ఇది వస్తాయని అన్నీ చెప్పేవాడు, డెవలప్మెంట్ అయ్యేది. సార్. అలాంటి వ్యక్తి స్వయం శక్తితో వచ్చాడు. వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి చేసింది ఇది కాకుండా స్వయం శక్తితో వచ్చాడు. ఆ గుండుగేర్ సినిమాతోటి ఒకసారి 116 తోటి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా అన్ని ప్రయోగాలు ఆ కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా 15 సినిమాలు 18 వచ్చింది. ఉమ్, అక్కడి నుంచి అంత చేశాడు. ఇవన్నీ ఇప్పుడు మహేష్ బాబుకి వచ్చేటప్పటికి కృష్ణ గారి అబ్బాయి, బిగినింగ్ లో అంతా కృష్ణ గారి ఆ అబ్బాయి లెగసీ అయితే ఉంది. ఆ? ఆ లెగసీ అయితే ఉంది. లెగసీ ఉంది కదా, అది ఒకటి బాగా హెల్ప్ చేసింది. ఉమ్, తర్వాత ఇతనికి బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి యంగ్ హీరో చిన్నప్పటి నుంచి కూడా క్యారెక్టర్ చేశాడు. అవును.